సిట్టు విచారణ దాదాపు 7 గంటల పాటు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సిట్టు విచారణలో ఏం జరిగిందని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక అంశం మాత్రం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు చాలా రకమైన అరాచకాలు చేశారు. హీరోయిన్లను బెదిరించారు. వాళ్ళని రకరకాలుగా అంటే చెప్పలేని విధంగా వాళ్ళను ఏదో బెదిరించి ఏదో చేశారు అనే రకంగా జరిగిన ప్రచారానికి మాత్రం కేటీఆర్ ముగింపు పలికినట్లు చెప్పుకోవాలి. ఇప్పుడు నేరుగా తాను సిట్టుని ప్రశ్న అడిగాను, హీరోయిన్లను మేము ఫోన్ ట్యాప్ చేశామా, హీరోయిన్లను బెదిరించామా, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని నేను అడిగాను. అంటే కేటీఆర్ చెప్పినంత మాత్రం మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ సిట్టు విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత అబద్ధం చెప్పే ధైర్యం ఏ ఒక్కరు చేయరు. ఖచ్చితంగా ఆయన అడిగే ఉంటాడు. అలాంటి ఆధారాలు ఏవి మా దగ్గర లేవు అని సిట్ అధికారులు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు. అంటే ఓవరాల్గా ఈ సిట్టు విచారణతో ఒక క్లీన్ చిట్ తమకు తామే బీఆర్ఎస్ ఇచ్చుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక చివరిలో అడిగిన ప్రశ్న, అధికారులను బెదిరించారు మీరు అనే దానికి కేటీఆర్ ఎక్కడ బెదిరించాము, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు చెప్పారు అనేది అయితే దానికి సంబంధించి ఆ బెదిరింపుల కంప్లైంట్ ఒకటి చేశారు. ఈరోజు డీజీపీకి బల్మూరి వెంకట్ చేశారు, కేటీఆర్ అధికారులను బెదిరిస్తున్నారు అని. అంటే ఆయన ఫోన్ చేసి బెదిరించారని కాదు, వెంకట్ చేసిన కంప్లైంట్. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో అధికారులను సిట్టు విచారణకు వెళ్తూ అధికారులను బెదిరించే దూరంలో కేటీఆర్ మాట్లాడారు అనేది ఆయన చేసిన కంప్లైంట్. వెంకట్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదంటూ తేల్చి చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆయన పనిచేసిన వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ ఆయన కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో. ఆయన ఇప్పుడు మనకు డిబేట్లు జాయిన్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదు అని ఆయన చెప్తున్నారు. ఎలా తప్పు కాదు ఆయనతో మాట్లాడదాం. వెంకట్ చేసిన ఫిర్యాదు ఏంటి, కేటీఆర్కి క్లీన్ చిట్ వచ్చినట్లేదా, వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు దండుకున్నారు, హీరోయిన్లను బెదిరించి, అది మనం ఇక్కడ వాడకూడని పదాలు కూడా మీరు వాడేశారు, వాళ్ళని ఏదో వాడేసుకున్నారని కూడా వాడారు మీరు గతంలో కాంగ్రెస్ నేతలు చాలామంది. ఇలాంటి విమర్శలన్నిటి మధ్య ఈరోజు కేటీఆర్, నిన్న హరీష్ రావు, నిన్నో మొన్నో 7 గంటలు, 1 నిమిషం కాదు 2 నిమిషాలు కాదు 7 గంటలు సుదీర్ఘ సమయం. 7 గంటలు అంటే అసలు సిట్టు వాళ్ళు అధికారంలోకి వచ్చి నుంచి పోయేదాకా అన్నీ అడగచ్చు క్వశ్చన్లు అడగడానికి అయితే ఆ టైంలో ఎన్నో. మొత్తం విచారణ అయిపోయింది, బయటకు వచ్చారు. మీరేమో కేటీఆర్ బెదిరించారు అధికారులను అంటున్నారు. అయినా నేను ఎక్కడ బెదిరించాను, బెదిరిస్తే అధికారులు చెప్పాలి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సరే, మీరు ఏం బెదిరించారు అనుకుంటున్నారు? అసలు కేటీఆర్ ఏం బెదిరించాడు? మీరు ఏదో ఫిర్యాదు చేశారు కదా. విషయం ముందు మీకు, అదేవిధంగా 10TV ప్రేక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సరే, మీరు చాలా కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని పట్టుకొని మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారి మాటల్ని వాస్తవం తీసుకోవాల్సే, కన్సిడర్ చేయాలి, సిట్టు విచారణ చేసి వచ్చినాక తప్పు మాట్లాడరని మీరు అంటారు. నా వర్షన్ నాకు ఒకటి ఉంటుంది కదా. ఇదే కేటీఆర్ గారు ఓ 2 నెలల క్రితం మన ఛానల్లోనే వీడియో ప్లే చేసుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఒక బూటకము, ఫోన్ ట్యాపింగ్ ఒక నాటకము, ఫోన్ ట్యాపింగే జరగలేదు, జరిగిందని ఎవడు చెప్పిండు, ఇవన్నీ వీళ్ళు కాకమ్మ కథలు చెప్తారు, ఫోన్ ట్యాపింగే జరగలేదని మాట్లాడారు. ఇది వాస్తవమే కదా. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ అధికారులు ఎవరైనా చేసి ఉండొచ్చు, దాంతో మాకేం సంబంధం అని మాట్లాడుతారు. ఇక్కడనే కేటీఆర్ నిజస్వరూపం ఏందో ఈ 2-3 నెలల్లోనే స్పష్టంగా బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరగలేదు అని కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ఈ రోజు ఉదయం ఉంది, ఒకసారి మీరు అయ్యండి, అది ఒకసారి వినిపిద్దాం. కేటీఆర్ గారు, నేను మీకు ఏం చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా అన్నారు, కేటీఆర్ గారు గతంలో జరగలేదు అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరిది జరుగుతుంది? విద్రోహ శక్తులది, ఉగ్రవాదులది, తీవ్రవాదులది, వాళ్ళతో సంబంధం ఉంటే మీదైనా నాదైనా. ఏది దానికి ఒక టెలిగ్రాఫిక్ యాక్ట్, దానికి ఒక యాక్ట్, దాంతో పాటు అనుసంధానమైన సమాచార ఐటీ యాక్ట్ ప్రకారంగా 2000 ప్రకారంగా దానికి ఒక ప్రొసీజర్, మీది నాది ఏది అనుబంధం ఉన్నా కూడా దానికి సిస్టమ్ ప్రకారంగా పెట్టి 60 రోజుల తర్వాత చేయాలంటే దాన్ని పొడిగించడానికి దానికి ఒక ప్రొసీజర్, ఒక సిస్టమ్, తర్వాత దాన్ని ధ్వంసం కూడా చేయాలి, దానికి ఒక ప్రొసీజర్, దానికి ఒక సిస్టమ్ ఉంటది. ఫోన్ ట్యాపింగ్ కళ్యాణన్నకి పరిచయం ఉందని చెప్పి, ఇంకోటితో పరిచయం ఉందని చెప్పి పెట్టి ఫోన్ ట్యాపింగ్ ఎవరిది వెళ్తారు చేయనికి రాదు. 1986 లో ఇదే కర్ణాటకలో హెగ్డే అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు జనతాదళ్ కెళ్ళి ముఖ్యమంత్రి గారు చేస్తే, దాని తర్వాత ఏదైతే పార్లమెంట్ సమావేశాల ఆధారాలు బయటకు వచ్చినప్పుడు దాని తర్వాత తీసినప్పుడు ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది 88 లో. ఇట్ ఈస్ 100% ఇల్లీగల్. కళ్యాణ్ గారు, వారు గతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్నారు. మీరు కావాలంటే కేటీఆర్ గారు 3 months ముందు వీడియో తీయండి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా ప్రభుత్వంలో జరగలేదు అన్నారు.
వాళ్ళు చేయలేదు అనలేదు, మా ప్రభుత్వంలో జరగలేదు అన్నారు. ఇవాళ వారు ఏం మాట్లాడారో వీడియో తీసి ప్లే చేయండి. 3 నెలల క్రితం కేటీఆర్ గారు మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న వ్యక్తి హరీష్ రావు గారు నిన్న ఎప్పుడైతే వెళ్ళొచ్చిర్రో, వెళ్ళొచ్చినాక ఈయన నోటీస్కి వచ్చినాక నిన్న నైట్ జరిగితే జరుగుండొచ్చు, ఒకరిద్దరిది చేసి ఉండొచ్చు, మాకేం సంబంధం అని డైరెక్ట్గా అంగీకరించారు. ఇక్కడనే ద్వంద్వ వైఖరి చూశారు. సెకండ్ది వారు ఈరోజు అనేది ఏంది, ఉదయం వారు మాట్లాడినప్పుడు, ఉదయం కానీ నిన్న కానీ వారు మాట్లాడినప్పుడు ప్రెస్ని అడ్రస్ చేసినప్పుడు సిట్ విచారణకు వెళ్లే ముందు మీరు ఏదైతే అంటారో విచారణకి వెళ్ళొచ్చినాక సిట్ అధికారుల పైన తప్పు చెప్పుండకపోవచ్చు అని మీరు అంటారు. మరి అంతే బాధ్యతతోటి సిట్ విచారణకి వెళ్లే ముందు అధికారులు మీ యొక్క డ్యూటీ అనేది రిటైర్మెంట్కి దగ్గరుంది, మీరు 7 సముద్రాల అవతలున్నా కూడా రేపు పొద్దున మిమ్మల్ని పట్టుకొని వస్తాము, రేపు పొద్దున ఏదైనా మీరు కింద మీద చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి సిట్ అధికారులను ఉద్దేశించి కేటీఆర్ గారు బెదిరించే విధంగా మాట్లాడినరు. ఎనీ ఇన్వెస్టిగేషన్ సార్, నేనంటే లా చదువుకోలే, నేను లా చదువుకున్నా, అధికారం ముందు బెదిరించవచ్చు. ఒక పాయింట్ చెప్తాను, నేను లా చదువుకున్నాను, చెప్పాను. అయితే పొద్దున అన్నది ప్రెస్ మీట్ నేను క్లియర్ గా విన్నాను. నిబంధనలు ఉల్లంఘించే అధికారులు ఎవరైనా అని కింద ఒక అండర్లైన్ చేశారు ఒక పాయింట్. మీకు ఇంకొకటి వినిపిస్తాను, ఒక్క నిమిషం. పొద్దున ప్రెస్ మీట్ పెట్టండి, తిట్టిందో తిట్టలేదో ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఒక్కటి అది ఎక్కడ కళ్యాణ్ గారు, అది ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లా అది ఎక్కడ? నేను మాట్లాడక మీరు చెప్పండి, నేను జిల్లా పోలీసులకి ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరిక, 100 రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, రెడ్ బుక్ లో మీ పేర్లు రాస్తాం, ఒక్కొక్కడి గుడ్డలు ఊడదీస్తామని అన్నారు. అది బహిరంగ సభలో అన్నారు. వినండి, అయితే వినండి. నేను ఎందుకు చెప్తున్నది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగ సభలో అన్నారు, ఎక్కడైనా నేను చెప్పేది ఒక మాట వినండి, ప్రెస్ మీట్ లో అయినా బహిరంగ సభలో అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇలాంటి హెచ్చరికలు చేయడం చాలా కామన్. నేను అనేది అది ఒక విషయం కళ్యాణ్ గారు, మీరు సమర్థించట్లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడతారు అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక రెడ్ బుక్ ఉందా, రెడ్ బుక్ తీయలేదు కదా కళ్యాణ్ గారు, తీయలేదు కళ్యాణ్ గారు. మీరు ఒక విచారణకి పోతున్నప్పుడు మీరు లా చదువుకున్నాను అంటారు కదా, మీరు లా చదువుకున్నాను అంటారు కదా, నిబంధనలు ఉల్లంఘించే అధికారులను ఉద్దేశించి మీరు విచారణకు వెళ్ళినప్పుడు ఇదే మాట కేటీఆర్ గారు వెళ్ళి వచ్చినాక మాట్లాడింటే మీరు అన్నట్టు నేను అంగీకరిస్తుండే. వెళ్ళి వచ్చినాక కేటీఆర్ గారు వెళ్ళొచ్చినాక వారి యొక్క ప్రవర్తన ఆ రకంగా ఉంటే మాట్లాడితే మీ దానికి నేను ఏకీభవిస్తుండే. రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు గోడలు తప్పు అనట్లేదు కళ్యాణ్ గారు, మీరు ఒకటి చూపించారు, దాని ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వనండి. ఆ మీటింగ్ కి ముందు, ఆ మీటింగ్ కాకంట ముందు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి పూట ఇంటికెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే దాని తర్వాత మాట్లాడిన సందర్భం. సిట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక, అంటే సిట్ విచారణ జరిగినాక లోపల నిజంగానే కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఇరికించే విధంగా కానీ ప్రవర్తన వారికి అనిపిస్తే దాని తర్వాత వారు బయటికి వచ్చి అసలు మాటలు మాట్లాడింటే మీరు అన్నట్టు దాన్ని నేను ఏకీభవిస్తుండే. బట్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్, వెన్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫాల్ట్, మీ తప్పే లేదని చెప్పి మీరు భావించినప్పుడు, మీరు తప్పే చేయలేదని చెప్పి మీరు భావించినప్పుడు, అంతా ఏదైతే బాధ్యతతోటి మీరు ఉన్నారని చెప్పి మీరు భావించినప్పుడు వెళ్ళి విచారణకి హాజరే వచ్చి చెప్పేది ఉండే. సెకండ్ పాయింట్, ఇన్ని గంటలు 7 గంటల విచారణ చేసినప్పుడు 7 గంటల్లో మరి 15 నిమిషాల్లోనే 5 నిమిషాల వారు మొత్తం చెప్పేసి 7 గంటల సంబంధించిన అంశాలు బయటకు చెప్పకూడదు. మరి చెప్పారు కదా, అది కూడా తప్పే. ఒక విషయం కళ్యాణ్ గారు, మీకు వారిపైన ప్రేమ ఉంటే మీరు సమర్థించుంటే ఏమంటున్నా, మీకు ఉన్నదాన్ని మొత్తం బయట పెడితే సంతోషం. వీడియో బయట పెట్టమని అడుగుతున్నారు, మీరు లా చదువుకున్నారు, అది పెట్టొస్తుందా? పెట్టరాదు. అది ఉన్నోళ్ళే మాట్లాడతారు. ఇంకోటి, నేను నాకు ఉన్న జ్ఞానం మేరకు ఏ విచారణ సంస్థ ముందు కన్నా మనం వెళ్ళేటప్పుడు, ఎక్కడన్నా విచారణ జరిగేటప్పుడు, ఈవెన్ నేనన్నా కానీ రేపు పొద్దున విచారణ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, ఇది నాకు ఒక అవకాశం లేక నేను భావిస్తున్నా. రేపొద్దున ఇది ప్రూవ్ కాకపోతే నా పైన ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రజలే అంతిమ తీర్పు. సరే, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఉంటాయి,
కానీ దానికంటే అంతిమ తీర్పు ప్రజాక్షేత్రం ప్రజానాయకులకు మాత్రం. అంతే కదా. ఆ తీర్పు అక్కడ ఇస్తారని భావిస్తాం. కానీ విచారణకి పోకముందే, అటెండ్ కాకముందే వారు అధికారులని బెదిరించే విధంగా ఏ అధికారులన్నా కూడా ఇది ఒకసారి కాదు. సరే, గతంలో వారు పొలిటికల్ స్టేట్మెంట్ సందీప్ జాన్ని సిరిసిల్ల కలెక్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు నేను వెళ్ళి కంప్లైంట్ చేయలేదే. పొలిటికల్ స్టేట్మెంట్గా వారు వేరే సందర్భాల్లో మాట్లాడారు. ఆ రోజు నేను ఏ రోజు ఈ పర్టికులర్ ఇష్యూ ఏ రోజు నేను దాని గురించి మాట్లాడలే నేను గతంలో ఎప్పుడు కూడా. కానీ ఇది విచారణకు వెళ్లే ముందు అదేమవుతుందంటే, మనం అధికారంలో మంత్రిగా గతంలో పనిచేసి శాసనసభ్యులుగా ఉండి అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరుంటారు? కళ్యాణ్ గారు, సిఐ, ఏసీపీ. ఏ ప్రభుత్వంలో అయినా అదే అధికారులు వాళ్ళే అదే పనిచేయాల్సింది. అధికారులను ఉద్దేశించి నేను ఫోన్ ట్యాపింగ్ వస్తున్నాను, నువ్వు రాకముందే విచారించక ముందే ఊళ్ళో ఏది ఇది చేస్తే ఓ చేస్తా, రేపొద్దున అది చేస్తా, రేపొద్దున మీరు 7 సముద్రాల అవతలున్న పట్టుకొస్తా, లోపలేస్తా. అవసరం లేదు కదా, అవసరం లేదు. అవసరం లేదు కదా. ఒకటి దాన్ని కరెక్ట్ అని చెప్పి మీరు 10 టీవీ తరఫున ఆయన అన్న పాయింట్ మీకు చెప్తున్నాను, నేను తప్పు ఒప్పనట్లేదు. ఆయన అన్న పాయింట్ నిబంధనలు ఉల్లంఘించే అధికారులను ఎవరిని వదలం అని ఒక హెచ్చరిక చేశారు. జరగక ముందే ఎందుకు ఆ భయము? అంటే అడగక ముందే ఎందుకు భయపడతారా అధికారులు? భయపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసు నేను వెళ్ళలేదా? బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళలేదా? మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళలేదా? బీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేలు వెళ్ళలేదా? అట్లనే వారు వెళ్ళిండ్రు. అంటే వారికి ఏదైనా సపరేట్ చట్టం ఉంటుందా? అంటే నాకు తెలియక అడుగుతాను. అంటే వాళ్ళని పిలవకూడదా? అంటే పేర్లు వచ్చినప్పుడు సిట్టుకి వాళ్ళని పిలవకూడదు అని చెప్పేది కొత్త చట్టాన్ని వాళ్ళు తయారు చేసిర్రా? తప్పేముంది? ఇప్పుడు మమ్మల్ని విచారించినప్పుడు మేము వెళ్ళి జరిగింది చెప్పినాము. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీని విచారించారు, వాళ్ళు కూడా వెళ్ళి జరిగింది చెప్పారు. పర్టికులర్ గా మాట్లాడారు. ప్రవీణ్ గారు జైన్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ పై ఈ రోజు ఉదయమే బీఆర్ఎస్ చాలా క్లియర్ గా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది, ఎప్పటికీ ఉంటుంది ఫోన్ ట్యాపింగ్. ఒక్క నిమిషం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆయన చాలా ఎస్పీగా మీ కరీంనగర్ జిల్లాలో కూడా చేశారు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారో వినండి, విన్నాక దాని మీద మాట్లాడారు. నాయకుల హత్యలు కానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు. అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించారు. మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా ఈడీఆర్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరెవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిందో? ఎప్పుడన్నా మీకు చూసిందా ఇది ఎందుకైందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్ గా కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు అంటే అప్పుడైతే బీఎస్పీ అధ్యక్షుడు నాకు తెలియక అడుగుతున్నా కళ్యాణ్, అంటే మారితే అట్లా మనం ఉంటుందా?
కరెక్టే అది. అప్పుడు గతంలో ఇది అలాంటి చాలా కామెంట్లు చిన్న చేశారు. విషయం కాదు. మీరు అది కూడా ప్లే చేస్తే బాగుంటది కళ్యాణ్ అన్న, correct. అది కూడా ప్లే చేయాలి. ఇప్పుడు వెంకట ఏదైనా మాట్లాడితే తప్పని మీరు అన్నారు. యూట్యూబ్ లో వెనకెళ్ళి చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడ కూర్చుండబెట్టి మీరు ఏదైతే ప్లే చేశారో బయట అదే బయట ఆయనకే వినిపించాను. సరే. అప్పటికి ఇప్పటికి ఒపీనియన్ ఎందుకు మారిందని కూడా అడిగాను. అడిగితే ఆయన చెప్పిన అంశం ఏంటంటే అప్పుడు వాళ్ళు కేటీఆర్ గారితో వెళ్ళిపోయినట్టున్నారా, యాక్చువల్ గా మనకు జైన్ కావాలి అయితే క్లారిటీ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పారంటే అప్పుడు మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకుంటే వెంకట్ గారు అనుమాన పడ్డట్లే అప్పుడు కూడా మేము అనుమాన పడ్డాం, మా అనుమానాలను బయట పెట్టాము. కాదు అనుమానాలు ఎవరు ప్రూవ్ చేసిరంటే ఎక్స్ప్లెయిన్ చేసిరంటనా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పుంటారు, కలిసారంటే కలిసినప్పుడు అంటే మాట్లాడారు. కాదు, ఒక రిటైర్ ఆఫీసర్ వస్తే తీసుకెళ్లి మొత్తం చూపించి జరగలేదని ప్రూవ్ చేసిరా వారికి? అంటే నాకు తెలియక అడుగుతున్నా. అడగాలి, ప్రవీణ్ గారిని అడగాలి. అంటే ప్రూవ్ ఎట్లా చేసి ఉంటారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తో జాయిన్ అయినాక ఒక పార్టీ నాయకుడిని ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్కి తీసుకొని వెళ్ళి లేదా ఇంటెలిజెన్స్ వింగ్కి తీసుకొని వెళ్ళి చూపించి మీది జరగలేదని చెప్పి అన్ని ఎవిడెన్స్ వారి ముందు పెట్టి వారికి ప్రూవ్ చేసిరు. ఎట్లా ప్రూవ్ చేసిరు అడగాలి ప్రవీణ్ గారిని. అదే అడగండి, మీరు వస్తారని నేను అడుగుదాం ఎట్లా ప్రూవ్ చేసిరు. ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ తీసుకోండి. వెంకట్ గారు అంటే ఇట్లా ప్రధానంగా ఒకటి ఉదయం కూడా కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని మాట్లాడారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, తను ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగానో లేకుంటే డ్రగ్స్ సప్లయర్ లాగానో ఇంకేదో ప్రచారం చేశారు, హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఒక రకమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇందులో తన కుటుంబ సభ్యులను పిల్లలను లాగారు, ఇలాంటి ఆవేదన చాలా వ్యక్తం చేశారు. ఉదయం మీకు కావాలంటే అది కూడా వినిపిస్తాను. అంటే ఏ ఆధారం లేకుండా అలాంటి ఆరోపణలు అలిగేషన్లు కరెక్టా? ఒకటి చెప్తాను. ఇప్పుడు 3 రోజులకి వెళ్ళి ఆ మైన్స్ ఈ మైన్స్ అని చెప్పి మాట్లాడుతుండ్రు, ఆరోపణలు చేశారు. అది వేరు, ఇది ఒక క్యారెక్టర్ విషయం అసాసినేషన్ కదా. అవినీతి అంశం ఒకటి, ఒక విషయం రాజకీయాల్లో ఒక విషయం గొంగట్లో తింటూ ఇప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు మా ఒక మంత్రి గారు కొడుకును ఉద్దేశించి మాట్లాడారు. మీరు విన్నారు కదా ఇప్పుడే, ఇంతకుముందు వారు మాట్లాడుతున్నప్పుడు. వారు మాట్లాడి ఇప్పుడు వారు గతంలో ఏమన్నారు, ఆ రకంగా మాట్లాడొద్దు కరెక్ట్ కాదని అనుకుంటూనే ఇవాళ వారు కూడా కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరే అన్నారు ఇంతకుముందు రాజకీయాలు ఉన్నప్పుడు 10 విమర్శలు చేస్తారు అని. ఆ పరిస్థితిలో సరే ఆ సందర్భంలో ఎక్కడెక్కడన్నా వారిపైన అవినీతి పరంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు సరే నేను కూడా అది కరెక్ట్ అని చెప్పి నేను చెప్పను, సరే ఎవరు తీసినా కూడా 100% అది కరెక్ట్ కాదు. కానీ దానికి కొన్ని బలమైన కారణాలు కూడా చేకూర్చినాయి. ఎందుకనంటే లాస్ట్ టైం ఏదైతే దొరికిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్స్ కేసులో దొరికిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సంబంధాలు కూడా మనం గతంలో డిబేట్లో చర్చించుకున్నాం. వారికి ఉన్న వాళ్ళ బామ్మర్దికి రాజ్పాకాలకి ఉన్న సంబంధాలు కూడా మనం చర్చించుకున్నాం. రాజ్పాకాలకు ఆ రోజు గవర్నమెంట్లో ఏ రకంగా లాభం చేకూర్చే విధంగా అంటే ఏ రకంగా వారిని ప్రోత్సహించారో కూడా మనం చర్చించుకున్నాం. సో ఎవరితోటన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటోళ్ళకి మన సంబంధాలు ఉంటే 100% ఆ విషయాలపైన మన పైన అనుమానం రావడం అనేది సర్వసాధారణము. కళ్యాణ్ గారు ఎవరికి భయపడడు, రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం అననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. ఎవరికి భయపడడు, రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం అననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు.
ఎవరికి భయపడడు. రేవంత్ రెడ్డి కాదు వాడిని వెంకట్ గారు, కేటీఆర్ గారు అన్న వారు- దాంట్లో వారు- వారు మాట్లాడుతూ లాస్ట్కి ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారి భాష గురించి మళ్ళీ ఉద్దేశించి మాట్లాడారు. వారు మాట్లాడుతూనే వారికి డ్యామేజ్ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారి భాష గురించి ఆరో అడవి ఆడు ఏం చేస్తారు వచ్చిందని ఇంగ్లీష్లో అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆలోచన లేకుండా కనీసము కనీసం కేటీఆర్ గారు అంటే ఒక గౌరవం ఉండే నాకు కూడా. ఈరోజు వారు రాజకీయం ఆ కుర్చీ కోసమో బావమర్దుల మధ్యలో పంచాయతీకి మరీ నీచానికి దిగజారి వారు ప్రవర్తిస్తారు. అండ్ వారు మాట్లాడిన మాటలకు వారికి బాగానే ఉన్నారు కదా, అరే వారు పక్క పక్కన చాలా నేను ఏమంటున్నా, పంచాయతీ ఎక్కడ కనిపిస్తుంది మీకు? పంచాయతీ ఉందో లేదో వాళ్ళిద్దరు రేపొద్దున విషయం తేటతెల్లమైనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ముందు ఇదే డిబేట్లో కూర్చున్నప్పుడు షెల్లెకన్నకు పంచాయతీ లేదన్నారు, ఇప్పుడు బయట పడ్డది కదా. దేనికైనా సమయం ఒక్క వస్తుంది. నిమిషం, అదే మీ దాని మీద దేనికైనా అడుగుదాం. సమయం వస్తుంది. దాసోస్ ప్రవీణ్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినే పిలిచాం మేము, ఆయన అవైలబుల్ లేరు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఈరోజు ఉదయం కేటీఆర్ చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానిపై కొంత విమర్శలు వస్తున్నాయి. బల్మూర్ వెంకట్ ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. సిట్ విచారణకు వెళ్తూ పోలీసు అధికారులనే బెదిరించారు కేటీఆర్ అనేదానికి ఏం చెప్తారు? కేటీఆర్ విచారణ తర్వాత హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయలేదు అని సిట్ చెప్పేసింది అని చెప్పారు, నిజమేనా అది? మా సోదరులు బల్మూరి వెంకట్ గారు శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వారు ముడ్డి వలకు కొడతా అని చెప్పని పోలీసులను అన్నా కేసులు లేవు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పోలీసులను అడ్డమైనటువంటి ఒక భాషలో వాళ్ళని దుర్భాషలు ఆడి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళను ఏ దేశంలో ఉన్నా పట్టుకొచ్చి నేను జైళ్లలో పెడతా అని చెప్పని, సప్త సముద్రాల అవతల ఉన్నా అని చెప్పని మారు పోలీసులను బెదిరిస్తే కేసులు లేవు. మేము ఈ నోటీసులు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చినా మేము సహకరిస్తాము అని చెప్పని ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తూ 7 గంటలు టైంపాస్ సిట్ చేసినా లేకపోతే ప్రభుత్వం చేసినా కోఆపరేట్ చేస్తుంటే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. వాళ్ళ విఘ్నతకు వదిలిపెడతా నేను. ఐ డోంట్ వాంట్, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇది ఒక టైం పాస్ గవర్నెన్స్ అయిపోయింది. ఇది వాళ్లకు ప్రభుత్వం పరిపాలన చేయమని చెప్పని, గత ప్రభుత్వం కంటే ఒక మంచి పరిపాలన అందించండి అని చెప్పని వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. దాన్ని వదిలిపెట్టి పొద్దున్న లేస్తే ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి నిరంతరం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తే మా ప్రతిష్ట పెరుగుతుంది అన్నటువంటి ఒక భావనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వ్యవహార శైలి అంతా, ప్రభుత్వం అంతా కూడా అట్లా పనిచేస్తూ ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నష్టం చేస్తున్నారు, మరో పక్కన ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు, శాశ్వతంగా తెలంగాణకు కూడా నష్టం చేస్తున్నారు. కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, హరీష్ రావు గారికో ఈ కేసుల వల్ల ఇది నిలబడే కేసు కాదు, బదనాం అయ్యే కేసు అంతే. ఇది ఉటిగానే పబ్లిక్ లో ఇటు నమ్మేటోళ్ళు ఉంటారు, అటు నమ్మేటోళ్ళు ఉంటారు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ రేవంత్ రెడ్డి మే బి సక్సెస్ఫుల్, బట్ దెన్ అల్టిమేట్లీ ట్రూత్ అనేది ఒకటి ఉంటది, దాంట్లో ఇది నిలబడేది కాదు. అంటే శ్రావణ్ గారు, ఇప్పుడు వెంకట్ గారు ఇంతసేపు అన్న దాంట్లో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాలి. గతంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగే జరగలేదు మా ప్రభుత్వంలో అన్నారు, ఇప్పుడు వచ్చాము ఫోన్ ట్యాపింగ్ జరిగితే అధికారులు చేసి ఉండొచ్చు అంటున్నారు, మాట మార్చారు అనేది వెంకట్ గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక్క విషయం చెప్తా కళ్యాణ్, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎస్ఐబి. ఇది నేషనల్ లెవెల్లో అయితే ఎన్ఐఐ ఆర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇవి నిరంతర ప్రక్రియలు. ఇవాళ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారా జరగలేదన్నారా? అది అడిగిన గతంలో జరిగిందా జరగలేదన్నారా అది చెప్పమనండి మా శ్రవణన్నని. వెంకట్ హోల్డ్ ఆన్, నో మీకు అడుగుతలేస్తావునన్నా, అదే కళ్యాణ్ అన్న క్వశ్చన్ ఏం అడిగిర్రో రిపీట్ చేస్తున్నా. పర్వాలేదు లేదే, నువ్వు అడిగితే మందివా, నువ్వేమన్నా నువ్వు అడిగితే మందిగా అడగొచ్చు, నన్ను కూడా అడగొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారి నేతృత్వంలో ట్యాపింగ్ జరగలేదు అని చెప్పని అంటే ఉండొచ్చు కాక, లేలే మా ప్రభుత్వమే చేయలేదన్నారు శ్రవణన్న, మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగే జరగలేదన్నారు. నా మాటినవే, ఒక మాటినవే, మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. వెంకీ ఒక మాట, there can be no government which would claim that telephone. లేదు శ్రవణన్న, that is not correct. రాజకీయ నాయకుల, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ వోంట్ బీట్ అన్న. దేర్ వాస్ 1988 లో కర్ణాటకలో ఆనాడున్న జనతాదళ్ ముఖ్యమంత్రి హెగ్డే గారు ఇదే రకంగా చేస్తే ఆరోపణలు వస్తే వారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న. ఇట్ ఇస్ నాట్ లీగల్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నేను ఫోన్ లైన్ లో ఉన్నా. ఒక్క నిమిషం చెప్పండి, మీరే ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కళ్యాణ్ గారు
వెంకట్ గారు నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్న వ్యక్తి. ఈ సచిన్ పైలట్ గారు రాజస్థాన్ లో, ఆయన పేరేం పేరండి, ముఖ్యమంత్రి పెద్ద ఆయన మరి గెహ్లాట్. అశోక్ గెహ్లాట్ గారు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, మా ఎమ్మెల్యేల ఫోన్లు, నా వర్గం ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని పెద్ద ఎత్తున గొడవ పెట్టింది. ఇప్పుడు మాట్లాడుతుంటే వెంకట్ గారు కానీ, మీ పీసీఆర్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ గూగుల్లో కొట్టి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ కాంట్రవర్సీ టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కొట్టమని చెప్పండి. ఒకటి. రెండోది, సరే నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీపర్ థింగ్స్. మన్మోహన్ సింగే చెప్పిండండి మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాం, ఎప్పుడైతే ఎకనామిక్ అఫెన్సెస్ కానీ మనీ లాండరింగ్ కానీ జరుగుతున్నప్పుడు మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పని మన్మోహన్ సింగ్ చెప్పిండు. అది కూడా గూగుల్లో కొట్టిండి, ఆ వీడియోలు బయటకు వస్తాయి. అంటే అలా అవసరం అని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని కదా మీరు, అలా అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులే చేశారని. కవిత గారు ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? ఎవరు చెప్పారు? మీకు చెప్పిండ్రా? కవిత గారు బయటకు వచ్చి చెప్తారు కదా, కవిత గారు కవిత గారు చెప్తారు కదా బయటకు. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడే సచిన్ పైలట్ గారు ఉద్దేశం అన్నారు కదా, కవిత గారు బయటకు వచ్చి మా హస్బెండ్ ట్యాప్ చేసిరని అంటారు కదా, వాళ్ళ పార్టీ నాయకురాలే కదా. అంటే సార్ ఇప్పుడు కాదేమో, నిన్నటి వరకు వాళ్ళ పార్టీ నాయకురాలే. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరు, ఫైనల్ కంక్లూడ్ చేయండి. అరే మీరు ఇట్లా తొందరపడకు. అరే మీరు ఎట్లా అన్నా మీ ఒక్క నిమిషం, పార్టీ ఒక్క నిమిషం, విందాం. ఇది భలే ఉంది, వినాలి కదా. పార్టీ తరఫున రమ్మన్నోళ్ళు రారు, మాట్లాడుతుంటే మధ్యలో మరి వినాలి కదా. వర్షన్ మీరు ఇంటే ఎట్లా? ఒక్క నిమిషం శ్రావణ్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు వినే ఓపిక చెప్పండి ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను అరే మనోరు మీరు చర్చలకు తీసుకుంటారు, ఫైనల్ అంటారు, మరి ఎందుకు తీసుకుంటారు? చెప్పండి ఒక మాట నేను ఏమంటున్నా, ఫస్ట్ మీరు లేవనెత్తినప్పుడు నాకు చెప్పినాక మీరు చెప్పండి. మధ్యలో క్రాస్ ఫైర్ చేసుకుంటే ఏముంటది, అర్థమే ఉంటుంది. ఓకే. కవిత గారు ఫోన్ ట్యాప్ అయింది అని కవిత గారికి మీరు చెప్పిండ్రా? కవిత గారే వచ్చి మీకు చెప్పిందా? పోలీస్ అధికారులే వచ్చి కవితకి చెప్పిండ్రా? లేదా కవిత వచ్చి మీకు చెప్పిందా, పోలీస్ అధికారులకు చెప్పిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి వచ్చి చెప్పిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి కవితకి చెప్పిందా? సచిన్ పైలట్ గారు ఎట్లయితే చెప్పిండ్రో సేమ్ అట్లానే కవిత గారు చెప్పారు. ఇప్పుడు సచిన్ పైలట్ గారు ఎగ్జాంపుల్ తీసారు కదా. నన్ను కంప్లీట్ చేయనియండి, దిస్ ఇస్ నాట్ ఫేర్, నన్ను కంప్లీట్ చేయండి. మీరు డిబేట్ నుండి మీరు సచిన్ పైలట్ గారు చెప్పినట్లే కవిత గారు చెప్పారని అనేది. ఓకే గారు, నేను కూడా వెంకట్ వెల్ విషరే. డిబేట్ డస్ నాట్ మీన్ దట్ యూ అబ్స్ట్రక్ట్ ది అదర్ పర్సన్. డిబేట్ మీన్స్ నువ్వు చెప్పు నేను చెప్పేది. ఓకే, చెప్పండి. లాట్ ఆఫ్ ఫ్యూచర్, లాట్ ఆఫ్ బిగ్. నేను అవసరమైతే ఒక పెద్ద నాయకుడు ఎదగాలని కోరుకుంటాను నేను. డిబేట్ డస్ నాట్ మీన్ దట్ యూ స్టాప్ ది అదర్ పర్సన్. చెప్పన్నా, నువ్వు చెప్పేది సంతోషమే కానీ నన్ను కోరుకునే దానికి చెప్పండి, మీరు ఏం చెప్పాను చెప్పనిస్తాను కదా నా బాధ. అది ఎందుకు అట్లా? ఓకే, ఏముంది, నన్ను తర్వాత కండెమ్ చేయండి, యూ హ్యావ్ ఎ రైట్ టు డూ సో. అయితే కవిత గారు చేసిండ్రు లీక్ అని అంటారు, ఇంకొక ఆయన వచ్చి బండి సంజయ్ వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది అంటాడు, లేదా సినిమా యాక్ట్రెస్ లో ఫోన్ ట్యాప్ అయినాయి అంటారు, జడ్జిల ఫోన్లు ట్యాప్ అయింది అంటారు. ఎవరికి చెప్తున్నారు ఈ ఫోన్ ట్యాప్ అయినాయని? ఎవరు? వేట్ ఇస్ ద బేసిస్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్? ఇది లీక్ లా, గాసిప్ లా, లేకపోతే రైట్ శ్రావణ్ గారు, రైట్. మీ పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ బల్మూరి వెంకట్ గారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణలో వచ్చరేపుతుంది. ఎవరికి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయిందని ప్రకటిస్తున్నారు. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం వాళ్ళకి ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారా, లేకుంటే ముఖ్యమంత్రి చెప్పారా, ప్రతిపక్ష నాయకులు చెప్పారా? ఎవరికి వారు మా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఇంతకుముందు వెంకట్ వినిపించారు, గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అవుతుందంటూ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ప్రవీణ్ గారు కూడా చెప్పారు. ఆయనకే వాళ్ళు చెప్పారు అప్పుడు తెలియదు. ఇదంతా ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు వెలుగులో ఎప్పుడు దీని విషయంలో ఉన్న వాస్తవాలన్నీ ఎప్పుడు వెలుగులోకి వస్తాయనేది అందరం వేచి చూడాలి. అవి వెలుగులోకి వస్తాయా, మరుగున పడతాయా చూద్దాం. మరి ఇది ప్రైమ్ టైం డిబేట్.